హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తప్పకుండా మే 13న జరిగే ఎన్నికల్లో తప్పకుండా మీ విలువైన ఓటు ముద్రను తప్పకుండా అందరూ కూడా వినియోగించుకోండి. ఇక ఈరోజు వాతావరణ పరిస్థితి విషయానికి వస్తే, నిన్న మనం చెప్పిన విధంగానే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ వర్షాలు నమోదవటం జరిగింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు నమోదవటం జరిగింది. అలాగే ముఖ్యంగా రాయలసీమలో నిన్న కర్నూలు, నంద్యాల, అలాగే చిత్తూరు జిల్లా, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి, కడప, అనంతపురం జిల్లాలో కొన్ని చోట్ల అంటే ఇటు కళ్యాణదుర్గం పరిసర ప్రాంతాలు, కర్నూలు, ఆళ్లగడ్డ, అలాగే మదనపల్లి పరిసర ప్రాంతాలు, జమ్మలమడుగు, అలాగే ధర్మవరంకి దగ్గరగా ఉన్న కొన్ని చోట్ల దాదాపు ఎక్కువ ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు నిన్న నమోదవటం అయితే జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా నిన్న మనం చెప్పిన విధంగానే వర్షాలు నమోదవటం జరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ కానీ, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, అలాగే వీటితో పాటుగా ఇటు నిజామాబాద్ పరిసర ప్రాంతాలు, అలాగే సిద్దిపేట, సిరిసిల్ల ఈ ప్రాంతాల్లో నిన్న వర్షాలు నమోదవటం జరిగింది. అలాగే నల్లమల్ల అటవీకి దగ్గరగా ఉన్న కొడంగల్ పరిసర ప్రాంతాల్లో కూడా నిన్న వర్షాలు అయితే నమోదవటం జరిగింది. ఇక ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం. మధ్యాహ్నం వరకు ఏపీ, తెలంగాణలో భారీ ఎండల తీవ్రత ఉండే అవకాశం ఉంది. ఎక్కువ ప్రాంతాల్లో 40 నుండి 45 డిగ్రీల వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే మధ్యాహ్నం నుండి ఈ రేపు తెల్లవారుజామున మధ్యలో అక్కడక్కడ కొన్ని వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో కొన్ని వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది. ఒకసారి క్లియర్ కట్గా ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు చూసే అవకాశం ఉందో ఒకసారి జిల్లాల వారీగా చూద్దాం. ముఖ్యంగా ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలు, అలాగే రాయలసీమ జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది. అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం అన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు, అలాగే వీటితో పాటుగా కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, కడప జిల్లాలో కొన్ని చోట్ల అక్కడక్కడ మాత్రం తేలికపాటి వర్షాలు, 1-2 చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలను అయితే ఈ రోజు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే చూసే అవకాశం అయితే ఉంది. ఇక మధ్యాంధ్ర జిల్లాలైన కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ మాత్రమే, అంటే ఒక 100 ఊర్లు ఉంటే 20 చోట్ల మాత్రమే కొన్ని చెదురుమదురు వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది. ఈ వర్షాలు కూడా ఎక్కువగా సముద్రానికి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఈ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు కూడా వర్షాలను చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, అలాగే రాజన్న సిరిసిల్ల, సిద్దిపేటతో పాటుగా ఇటు నిజామాబాద్, మెదక్ జిల్లాలో కొన్ని వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. అలాగే ముఖ్యంగా ఇటు నల్లమల్ల అటవీకి దగ్గరగా ఉన్న ప్రాంతాలైన ఇటు నాగర్ కర్నూలు, వనపర్తి ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కొన్ని వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. ఖమ్మం దగ్గరగా ఉన్న కొన్ని చోట్ల, అంటే కొన్ని గ్రామాల్లో, ఖమ్మం జిల్లాలో కొన్ని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొన్ని గ్రామాల్లో మాత్రమే వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది. ఇది ఓవరాల్గా ఈరోజు వర్షాలు ఎక్కడెక్కడ నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్. గత 3 రోజుల క్రితం పడిన వర్షాలతో పోలిస్తే ఈరోజు చాలా తక్కువగా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. ఎండల తీవ్రత అయితే తెలుగు రాష్ట్రాలు ఈరోజు దాదాపు ఎక్కువగా ఉండే అవకాశం అయితే మధ్యాహ్నం 2 గంటలు, 1 గంట ఆ సమయం వరకు ఉంది. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి పలు చోట్ల చెదురుమదురు వర్షాలు సాయంత్రం, రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం ఉంది. రాయలసీమలో ఎక్కువ ప్రాంతాల్లో ఈరోజు వర్షాలు ఉండే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది. అలాగే రానున్న రోజుల్లో వర్షాల జోరు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 16వ తారీఖు నుండి 20వ తారీఖుల మధ్యలో రాయలసీమలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది. దాని గురించి మరొక వీడియోలో క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ అండి.